Hello friends, welcome to the channel SMS. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి @గౌస్ PhD. ఈరోజు మనం టామరిన్ రైస్ చేస్తున్నాము. చింతపండు లైక్ రైస్, पुलिहरा అని కూడా చెప్పచ్చు. पुलिहरा दोस्तों, आज हम टैमरिन राइस इमली का खाना बना रहे, खट्टा खाना बना रहे. సో इसके लिए ముందుగా మనం రైస్ చేసుకున్నాము. చూసారు మీరు ఇంతకు ముందు రైస్ చేసుకున్నాము. తర్వాత ఆయిల్ వేసుకున్నాము. ప్యాన్ మీద ఆయిల్ వేడి అయిన తర్వాత మీరు గమనించవచ్చు, నేను జస్ట్ ఆవాలు వేసాను. ఆవాలు, దెన్ ఉరద్ దాల్ వేసాను, చనా దాల్ వేసాను, కొంచెం కరివేపాకు వేసాను. ఉరద్ దాల్, చనా దాల్, దెన్ ఆవాలు, కరివేపాకు వేసాను ఫ్రెండ్స్. దెన్ చింతపండు వేసుకున్నాము దాంట్లో, మీరు గమనించవచ్చు. ఎస్పెషల్లీ ఇది బ్యాచిలర్స్ కోసము. నేను టమాటో వేయలేదు, దీనికి టమాటో వేయచ్చు, గ్రీన్ చిల్లీ వేయచ్చు, కొత్తిమీర వేయచ్చు, కానీ ఆనియన్ వేయాలా. యాక్చువల్గా ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ వేయాలా. సో నేను ఏది వేయడం లేదు. సింపుల్గా మనం ఫాస్ట్గా చేసుకోవాలంటే డిన్నర్ లైక్ ఆయిల్, చింతపండు, ఉరద్ దాల్, చనా దాల్, కరివేపాకు వేసుకున్నాను, అంతే. నా దగ్గర ఉండేది ఇది ప్రజెంట్, సో అదే వేసుకున్నాను. దీనికి కొంచెం పసుపు వేసుకున్నాను, చూడండి మీరు, అంతే. కొంచెం కొద్దిసేపు తర్వాత నేను ఉప్పు వేసాను. కావాలంటే మామూలుగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఎవరు వేయరు, నేను కొంచెం వేసుకున్నాను టేస్ట్ కోసం. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను, ఎందుకంటే నేను మిరపకాయలు వేయడం లేదు కాబట్టి టేస్ట్ కోసం కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం వేసుకున్నాను. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. దానికి తోడుగా నీళ్ళు వచ్చి మీరు జస్ట్ ఆ రైస్ బట్టి మీరు నీళ్ళు వేసుకోవచ్చు. పర్టికులర్గా ఏం పెద్ద ఇదిగా లేదు, ఇంతే వాటర్ వేయాలని. సో రైస్ ఇక్కడ పక్కన కుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో మీరు వైట్ రైస్ కుకింగ్ కూడా నేను పెట్టాను వీడియో, చూడండి ఒకసారి. సింపుల్గా ఎలా చేయొచ్చు వైట్ రైస్ బ్యాచిలర్స్. ఏం లేదు ఫ్రెండ్స్, మీరు తీసుకున్న గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాస్ వాటర్ తీసుకోవాలంటే. సో మరి 2 టైమ్స్కి సరిపోతుంది. ఒక సింగిల్ పర్సన్ బ్యాచిలర్కి 1 గ్లాస్ రైస్ 2 టైమ్స్ సరిపోతుంది. దానికి 2 గ్లాస్ వాటర్ తీసుకొని జస్ట్ మీరు వదిలేయాలి, కొంచెం ఉప్పు వేసి, సాల్ట్ వేసి. ఆఫ్టర్ 20-25 మినిట్స్ మీకు రైస్ రెడీ అయిపోతుంది. ఈ లోపల మనం ఈ మిక్చర్ని రెడీ చేసుకున్నాం ప్యాన్ మీద, అంతే ఫ్రెండ్స్, ఏం లేదు. ఒక్కసారి నేను హిందీ వర్షన్ కూడా చెప్తాను. दोस्तों, हम खाना पका लिया वाइट राइस. तो वाइट राइस कुकिंग का वीडियो भी हम रख चुके हैं ये चैनल में. जब तक वाइट राइस नहीं पक जाएगा, जब तक हम इसमें आके पैन के ऊपर थोड़ा तेल डालिए, सनफ्लावर ऑयल. उसके बाद राया डालिए, राया, चना दाल, उरद दाल, करेपाक और हल्दी डालिए. इसमें और आके इमली डालिए, थोड़ी इमली. इसका नाम ही टैमरिन राइस है, तो इमली से बनाते हैं राइस है. इसमें प्याज और हरी मिर्च और टमाटर भी डाल सकते हैं आप. मेरे पास अब फ़िलहाल नहीं है टमाटर और हरी मिर्च और टमाटर, प्याज, इसलिए मैंने जो भी है मेरे पास उसे डाल के सिर्फ 20 और 25 मिनट में अपने को होमली फूड रेडी हो गया फ्रेंड्स. अब देख सकते हैं उसमें लाइक वो पैन में आके मैंने पानी डाला, थोड़ा जिंजर गार्लिक पेस्ट डाल दिया टेस्ट के लिए, थोड़ा हल्दी पाउडर भी डाल लिया, जब से आप देख सकते हैं वीडियो, और थोड़ा नमक डाल लिया स्वाद अनुसार. तो चावल में हम नमक डालिए जब पकते वक्त, और इसमें पैन पे तेल में भी थोड़ा नमक डाल दें. तो मिक्सचर जो है वो आप राइस में डाल के मिला लेना फ्रेंड्स. डाल लेके थोड़ी देर 5 मिनट्स के लिए दम के लिए छोड़ देना बस ఫ్రెండ్స్. మనం చేసుకున్న మిక్చర్ని ప్యాన్ మీద చేసుకున్న మిక్చర్ని వాటర్ వేసాము, గార్లిక్ పేస్ట్ వేసాము, కొంచెం టేస్ట్ కోసం రెడ్ చిల్లీ పౌడర్ వేసాను, సాల్ట్ వేసాను, ఉరద్ దాల్, చనా దాల్, ఆవాలు, కరివేపాకు వేసాను. టమాటో వేయలేదు, గ్రీన్ చిల్లీ వేయలేదు, ఆనియన్ కూడా వేయలేదు ఫ్రెండ్స్. వాటర్ వేసుకున్నాను, కొంచెం బాగా ఇది హల్దీ వేసుకున్నాను, లేకపోతే పసుపు వేసుకున్నాను. సో కొద్దిసేపు తర్వాత మీరు దీంట్లో ఇంకా గ్రౌండ్ నట్ వేసుకోవచ్చు, క్యాజూ నట్స్ వేసుకోవచ్చు.
క్యాజూ నట్స్ వేసుకోవచ్చు, గ్రౌండ్ నట్ వేసుకోవచ్చు. సో మీ దగ్గర ఏమి అవైలబుల్గా ఉంటే అది వేసుకొని ఆ మిక్చర్ని వైట్ రైస్లో కలుపుకోండి. సో 5 minutes దమ్కి ఇచ్చేయండి. ఇట్లా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. మీకు రైస్ చాలా టేస్టీగా ఉంటుంది, హాట్గా. సో మీకు కావాలంటే ఇది ఇలాగనే తినేయచ్చు, లేకపోతే పిక్కలు ఉంటే లైక్ మ్యాంగో పిక్కలతో పాటు కూడా తినచ్చు. మీరు మిక్చర్ ఉన్న మీ దగ్గర లైక్ కర్రీ ముందు ఉన్నా కూడా మీరు దాంట్లో తినచ్చు. చూడండి ఫ్రెండ్స్, ప్లేట్కు తీసుకున్నాను. జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా చేసుకున్న 20 minutesలో నేను ఇది టామరిన్ రైస్, చింతపండు రైస్ చేసుకున్నాను. పులిహోర అంటాము మనం, చేసుకున్నాను పులిహోర. దీని మ్యాంగో పిక్కల్ ఉంది. జస్ట్ దట్స్ ఆల్. హాట్గా మీరు తినేచ్చు फ्रेंड्स ఇది. तो दोस्तों ऐसे सिंपल तरीके से हम बना ले सकते हैं इमली और इमली का खट्टा खाना, इसको पुलिहोरा बोलते तेलुगु में. सो उसके साथ आप अगर पापड़ है पापड़ भी खा सकते हैं. जो भी अवेलेबल है आइटम्स आपके पास, उससे यूज़ कर लेके आप इस तरह घर में ही बना के खा सकते हैं फ्रेंड्स. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ కరో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్యాచిలర్స్, ఎస్పెషల్లీ బ్యాచిలర్స్. సో మెనీ వీడియోస్ ఆర్ కమింగ్ ఫర్ యూ ఇన్ ద ఫ్యూచర్. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి బ్యాచిలర్స్ కోసము. అలాగే చికెన్ బిర్యానీ ఉంది, మటన్ బిర్యానీ వీడియోస్ ఉన్నాయి. అవి కూడా చూడండి మీరు, ఒకవేళ నాన్ వెజ్ ఉంటే మీరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.